తీర్థయాత్రలో అర్జునుడు హిమాలయాలకు చేరి గంగలో స్నానం చేస్తుండగా నాగకన్య ఉలూచి అతన్ని నీటిలోకి లాగింది. ఆమె ప్రేమతో అర్జునుడు ఒక రాత్రి ఆమెతో గడిపి మరుసటి రోజు బయల్దేరాడు. వారికి ఐరావంతుడు జన్మించాడు. తరువాత మణిపురానికి చేరుకున్న అర్జునుడు రాజు చిత్రసేనుని కుమార్తె చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బభ్రువాహనుడు పుట్టాడు. చిత్రాంగదను తండ్రి వద్ద వదిలి అర్జునుడు యాత్ర కొనసాగించాడు. ద్వారక సమీపంలోని ప్రకాశక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు అతనిని ఆత్మీయంగా కలుసుకున్నాడు. ద్వారకలోని విశేషాలు అర్జునుడు తెలుసుకున్నాడు. ద్వారక అంతటిలోనూ అర్జునునికి ఎక్కువ ఆసక్తి కలిగించింది సుభద్ర. ఆమె సౌందర్యం స్వభావం అతని మనసును దోచేశాయి. కృష్ణునితో తన మనసు పంచుకున్న అర్జునునికి కృష్ణుడు నవ్వుతూ సుభద్ర వివాహం బలరాముడు నిర్ణయించాడు. కాని ఆమె హృదయం నీదై ఉంటే ఈ వివాహం జరగడానికి నేను తోడుంటాను అని హామీ ఇచ్చాడు.